యేసుక్రీస్తునామమున మీ అందరికీ పునరుద్ధాన శుభములు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఈ 2వ పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొనే కృపను ధన్యతను మనందరికీ అనుగ్రహించిన దేవాది దేవునికి వందనస్తులమైంచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గడిచిన వారం మనం ప్రారంభించిన సంభాషణ 38వ సంభాషణ ప్రభువైన యేసుక్రీస్తుకు మరియు పరిచయులకు మధ్య జరిగిన సంభాషణను మనం ధ్యానిస్తున్నాము. గడిచిన వారం మొదటి 2 మాటలు ధ్యానించాము. మొదటి మాట మీకేమి తోచుచున్నది, రెండవ మాట దావీదు కుమారుడని మనం ధ్యానించున్నాం. ఈ దినమున మిగతా 2 మాటలను మనం ధ్యానిస్తూ ప్రభుని కనపరుచుదాం. మనల్ని మనము ఆయన సన్నిధిలో సమర్పణ కలిగిన వారముగా ఆయనకు సాక్షులుగా మలుచుకుందాం. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క లేఖన భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము, అలాగే మార్కు సువార్త 12వ అధ్యాయంలో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. 3వ మాటను గమనించుదాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 43, 44 వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఏలా చెప్పుచున్నాడు. తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనం. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయన ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినిచుండిరి. 3వ మాట నీ పాదముల క్రింద. ఇది మన అందరికి ఇష్టమైన మాట. ఎందుకు? ప్రతిదీ కూడా మన పాదముల కింద ఉండాలి. మన మానవ ప్రయత్నమే అది. ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్ పెట్టుకొని ఉంటారు. బాల్యంలోనో యవ్వనంలోనో వివాహ వ్యవస్థలో తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ పెట్టుకుంటారు. ఏంటంటే అందరికంటే నేనే పైవాడి ఉండాలి. అంటే మిగతా వాళ్ళని పాదం కింద ఉండాలన్నట్టే కదా. స్టూడెంట్ గా క్లాస్ లో నేనే పైన ఉండాలా, కాలేజీలో నేనే పైన ఉండాలా, జాబ్ దగ్గర నేనే పైన ఉండాలా, ఇంకా అంతేసి ఇవన్నీ పక్కన పెడితే ఇంటిలో నేనే పైన ఉండాలా. అది సింగిల్ కుటుంబం అయినా జాయింట్ ఫ్యామిలీ అయినా ఎంతమంది ఎన్ని తరాల వారు ఉన్న ఈ దినంలో 3 తరాల వారి సాక్ష్యంలో విన్నాం. అలాగే ఎంతమంది ఉన్నా కూడా నేనే పైన ఉండాలంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉండాలా? పాదముల క్రింద. అందుకే అందరికీ మనుషులందరికీ ఇష్టమైన మాట. గమనిద్దాం, నీ పాదముల క్రింద అనే 3వ మాటను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇక్కడ గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు పరిచయులతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఈ మాట ఎవరు చెప్పారు? ఇద్దరు ప్రభువులు ఉన్నారు ఇక్కడ. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇది రాసింది ఎవరు? ఈ మాట పలికింది ఎవరు? దావీదు. అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుతున్నాడు మీరు గమనించండి. మత్తయి సువార్తలో ఏమనుంది? ఆత్మ వలన. మార్కు సువార్తలో పరిశుద్ధాత్మ వలన.
ఇక్కడేమో మత్తయిలో ఆత్మ వలన ఏల చెప్పుతున్నాడు, మార్క్స్ వార్తలో పరిశుద్ధాత్మ వలన ఏల చెప్పుతున్నాడు అని ప్రభువు యేసు క్రీస్తు వారిని అడుగుతూ ఉంటున్నాడు. ఇంతకీ ఈ మాట ఎక్కడ రాయబడ్డది? దావీదు గారు చెప్పిన ఈ మాట ఎక్కడ రాయబడ్డది? కీర్తనల గ్రంథము 110వ కీర్తన మొదటి వచనం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదముల పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. చూడండి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా కీర్తనల గ్రంథంలో నుండి ఆ వచనాన్ని తీసుకోవలసిన అవసరం వచ్చింది. మనం ఏమనుకుంటామంటే పాత నిబంధన అవసరమా? క్రొత్త నిబంధనలో ఉన్నాం మనము. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన దగ్గర నుండి మనకు అవసరం కదా పాత నిబంధన. ఎందుకంటే ప్రభు చూడండి, పాత నిబంధనలో రాయబడిన వాటిని అన్నిటినీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో దావీదు గారు రాసిన కీర్తనలో మొదటి మాటను ప్రభు జ్ఞాపకం చేసి వారిని ప్రశ్నిస్తున్నాడు. ఎలాగ దావీదు ఇలా చెప్పాడు? ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇంతకుముందు ఏమడిగాడు? దావీదు కుమారుడని ఎలా చెప్పుకొనుచున్నారన్నాడు. దావీదు కుమారుడుగా ప్రభు అయితే మరి దావీదు తండ్రి అనాలి కదా ప్రభువుని. మరి ఇక్కడ తండ్రి అని సంబోధించట్లేదు కదా. ప్రభువైన యేసుక్రీస్తు ఏమో దావీదు కుమారుడయ్యాడు. మరి అలాంటప్పుడు దావీదు ప్రభువుని తండ్రి అని సంబోధించాలి. మరి తండ్రి అని సంబోధించబడట్లేదు కదా ఇక్కడ. అందుకే వీరిని అడుగుతున్నాడు ప్రభువు. ప్రభువు నా ప్రభువుతో చెప్పానంటే ఆ ఇద్దరు ప్రభువులు ఎవరు? ఆ మాట దావీదు గారు ఎలా చెప్పారు? పరిశుద్ధాత్మ వలన చెప్పాడు. అదేంటి పరిశుద్ధాత్మ అంటే? పెంతెకొస్తు పండుగ దినం నాడే కదా వచ్చింది. దావీదు గారికి పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నదా? దావీదు కాలంలో, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? దావీదు గారికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనం గమనిస్తే చూడండి, అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయము 34వ వచనం గమనించుదా. మరియు ఇంకనూ కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పెను. చూడండి, దావీదు గారికి ఏమున్నాయంట? పవిత్రమైన వరములు ఉన్నాయంట. ఆయన సేపటికి గొర్రెల కాపరి, ఒక రాజు, ఒక యుద్ధాన్ని నడిపించి గెలిపించిన వాడు అనుకుంటా. కానీ ఆయనకు ఆత్మీయంగా ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన స్టేటస్ గమనిస్తే పవిత్రమైన వరములను కలిగిన వాడు. ఆయన పొందుకున్నటువంటి ఆ పవిత్రమైన వరములు ఎలాంటివంటే అవి నమ్మకములైన వరములు. అలాంటి వరముల చేత నింపబడిన వాడు దావీదు. ఇంకా కూడా గమనించండి, ఇది అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 25-26 వచనం చూడండి. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యక్తమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడి ద్వారా దావీదు నోట
ఆయన వాటినన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడిన వాడు కాబట్టి ఆయన జరగబోయేవి. దావీదు గారు ఎప్పుడు జన్మించారో, ఎప్పుడు జీవించారో, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు, ఎప్పుడు మరణించాడు, ఆ టైం లైన్ చూస్తే కొన్ని వందల వేల సంవత్సరాలు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు పలికించినప్పుడు ఆ మాట స్థిరపరచబడదు. ఇంకా చూడండి, దావీదు గారికి ఉన్నటువంటి ప్రత్యేకత మనం గమనిస్తే 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషేకుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. హల్లెలూయా! ఎంత శ్రేష్టమైన అనుభవం దావీదు గారు కలిగి ఉన్నారు చూడండి. దేవుని ఆత్మ ద్వారా, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు ఎక్కడ ఉందట? నా నోట ఉన్నది. మరి మన నోట ఏముంటుంది? యెహోవా ఆత్మ వలన నా నోట ఆయన వాక్కు నుంచి ఆయన ప్రకటించుకుంటున్నాడు. ఆయన పలికే పలుకులు ఏంటివంట? దేవోక్తి అంట. దేవోక్తి అంటే దైవము ద్వారా పలికించబడుతున్న వాక్కు. దేవోక్తి అంటే ఇప్పుడు మన కొత్త నిబంధనలో అర్థం కావాలంటే ప్రవచనం. పాత నిబంధనలో దాన్ని దేవోక్తి అంటారు. దేవుడి తన ఆత్మ ద్వారా వారిని నింపుకొని వారి నోటిలో నుండి పలికించుకున్న మాట దేవోక్తి, ప్రవచనము. ఆ కాలంలోనే దావీదు గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ రీతిగా ప్రవచన రీతిగా ఎన్నో కీర్తనలు, జరగబోయే సంఘటనలన్నీ కూడా రాయించుకొని అంటున్నాడు. ఇంతటి శ్రేష్టమైన ఆధిక్యత కలిగిన వాడు ఎంత సులువుగా పడిపోయాడు. ఎంతటి కృపావరములు, పవిత్ర వరములు, నమ్మకములైన వరములు, దేవోక్తి కలిగిన వాడు, యెహోవా ఆత్మ వలన నింపబడిన వాడు, పరిశుద్ధాత్ముని ద్వారా గానం చేయగలిగిన వాడు, మధుర గానం చేస్తున్నవాడు అంటున్నాడు. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి! ఇన్ని ఆధిక్యతలు కలిగిన వాడు అందుకే అంటాడు, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టాలి అని. సులువుగా చిక్కులో పడేస్తాడు. కష్టంగా కాదు, సులువుగానే, సింపుల్ గానే. దుష్టుడి ప్రయత్నం ఎలా ఉంటాయంటే సులువుగా చిక్కులో పెట్టే పాపంలో పడిపోయాడు. కాబట్టి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ఏమని చూడండి, కీర్తనలో 51:11 మీరు గమనించండి. ఏమని మొరపెడుతున్నాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దీని కొరకైన మొరపెట్టేది. చేసిన తప్పును బట్టి, పాపమును బట్టి, అతిక్రమమును బట్టి జరగబోయే పరిణామం ఏంటో గుర్తించాడు. కాబట్టి ప్రార్థిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. 2 మాటలు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి త్రోసివేయకు, రెండవది తీసివేయకు. ఈ 2 నేను భరించలేను ప్రభువా. మొదటిదిగా నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నుండి నాకు దూరపరచు. 2 స్థలాలు కొన్ని గమనించండి. ఒకటేమో ఈయన దేవుడి సన్నిధిలో నిలబడే స్థలం, రెండవది దేవుడు తన
ఈ రెండింటి విషయమే మొరపెట్టుకుంటున్నారు. మరి మనకు మాత్రం అర్థం కావట్లేదు. మందిరానికి ఎందుకు వెళ్ళాలా? దేవుడు నాలో లేడా? నా ఆత్మలో లేడా? నేను ప్రార్థన చేస్తే దేవుడు వినట్లేదా? అలాంటప్పుడు దావీదు రాజై ఉండి ఎందుకు మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి? నీ పరిశుద్ధాలయంలో నుండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు అంటే, నన్ను ఒకవేళ బాయ్కాట్ చేస్తావేమో ప్రభువా, నీ మందిరంలోనికి రాకుండా నన్ను వెలివేస్తావేమో, అలాంటి స్థితిని నాకు అనుగ్రహించకు. ఎందుకు? కొరహు కుమారులకు ఉన్నటువంటి స్థితి అదే. వారు ఎంతగా దేవుని సన్నిధిలో వారి పితరులు చేసిన దోషం అది కూడా వారికి కాదు. కొరహు చేసిన దోషము, కొరహు చేసినటువంటి అతిక్రమము వారి పిల్లలకి తగిలింది. దేవుని సన్నిధిలోనికి రాకుండా. అలాంటి స్థితి నాకు రాకూడదు. నిజంగా ఒకవేళ కనుక మనము ఆ కాలంలో ఉంటే కనుక ఎన్ని చీరలు నిండేవి ఆదివారం వస్తుంది. ఇప్పుడేమో రాక ఖాళీగా ఉంటారు, అప్పుడైతే రానియక ఖాళీగా ఉండేవి. ప్రార్థిస్తున్నాడు, ఎందుకు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయము అంటే, ఆ ప్రార్థనలోని ఆంతర్యం గమనించండి. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు అంటే, పాత నిబంధన కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అభిషేకం ఉంది. కానీ ఎలాంటి అభిషేకం అంటే, నువ్వు ఎంత నమ్మకముగా కాపాడుకుంటావో అంత నమ్మకంగా ఉంటావు. ఒకవేళ కనుక నువ్వు అతిక్రమిస్తే నీ నుండి వెళ్ళిపో. అది ఆయన బాధ. ఇంతవరకు నాలో ఉంచావు నీ ఆత్మని, ఇప్పుడు ఆ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకు. నువ్వు నమ్మకముగా ఉన్నంత కాలం నీతో ఉంటాడు. నువ్వు నమ్మకంగా లేకపోతే నీ యొద్ద నుండి ఆత్మ తీసివేయబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఉండడు. అందుకని పాత నిబంధన కాలంలో దైవజనులు, ప్రవక్తలు ఎంత జాగ్రత్త కలిగి ఉండేవారు అంటే, ఎక్కడ చిన్న పొరపాటు జరిగితే, ఎక్కడ దేవుడు మా నుండి వెళ్ళిపోతాడో అంత భయభక్తులు కలిగి ఉండేవారు. కాని మాట నోటి నుండి ఎక్కడ వస్తుందో భయపడేవారు. అంతేందుకండి, పరిశుద్ధాత్మ ద్వారా లేఖనము రాయాలంటే కూడా, పరిశుద్ధుడు అనే పదము రాయాలంటే కూడా వాళ్ళు మరలా ఆ కాగితపు చర్మపు చుట్టలు అక్కడ పెట్టి, ఆ కలం అక్కడ పెట్టి వెళ్ళి స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసుకుంటే గాని పరిశుద్ధుడు అనే మాట రాసేవారు కాదు. అంతటి నిష్ఠ ఆ కాలంలో ఉన్నది కాబట్టి వారు అలా జీవించారు. అంతటి కండిషన్ గా దేవుడు నియమించాడు కాబట్టి వారు అలా జీవించారు. కాపాడుకుంటావా, పోగొట్టుకుంటావా, నిలుపుకుంటావా ఎవరి దగ్గర ఉంది? మన చేతుల్లోనే ఉంది. అందుకే మీరు గమనించండి, సంసోనుకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం ఏమైపోయింది? పోగొట్టుకున్నాం, కాపాడుకోలేదు. ఆ రహస్యము చెప్పడం ద్వారా తల వెంట్రుకలు తీసుకోవద్దని చెప్పినప్పటికీ కూడా ఆ రహస్యం చెప్పడం ద్వారా కోల్పోయాడు. దావీదు గారు కూడా దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా అతిక్రమం చేయడం ద్వారా ఆయన కూడా పోగొట్టుకున్న స్థితి. సొలొమోను కూడా దేవుడి శ్రేష్టమైన జ్ఞానాత్మ చేత అభిషేకించాడు. అసలు ఇంతవరకు నీలాంటి వాడు పుట్టలేదు, ఇక మీద కూడా పుట్టకూడదు. కానీ ఏమయ్యాడు? చివరికి ఏమయ్యారు? రాములందరూ కలిపి ఏం చేశారు? ఆయన మనస్సును త్రిప్పివేసి విగ్రహారాధనను జరిగించేవాడు. అందుకే ఆయన స్థానం గమనించండి. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తాడు, గడ్డి భూమితో పోలుస్తున్నాడు. ఒకప్పుడు పాత నిబంధనలో ఆయన స్థానం ఎంత శ్రేష్టమైంది, కానీ ఆయన కోల్పోయిన దాన్ని బట్టి
ఇంకా గమనించండి, దేవుని మందిరంలో కూడా దేవుని ఆత్మ ఎలా నింపబడదో, సొలొమోను మందిరాన్ని కట్టించినప్పుడు 1000 దహన బలులు అర్పించినప్పుడు, ఇంకా 100,000 దహన బలులు అర్పించినప్పుడు ఆ యొక్క మందిరం అంతా ఇప్పుడు ఏం చేయబడింది? దేవుని ఆత్మ చేత, షకీనా మేఘం చేత ఆ మందిరం అంతా నింపబడ్డది. యాజకులే ఆ మందిరంలోనికి వెళ్ళలేకపోయారు. మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని ఆత్మ ఎంత బలముగా దిగి వచ్చి అభిషేకించి ప్రతిష్ఠించాడంటే యాజకులు కూడా ఆ మందిరంలో ప్రవేశించలేకపోయారు. అలాంటి స్థితి నుండి ఏమయ్యారంటే గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము 4-5 వచనంలో మనం గమనిస్తే, తూర్పు తట్టు చూచి గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండేది. ఇది ఏ మందిరం? ఇది ఏ మందిరం? ఇది సొలొమోను రాజు వారు కట్టించిన మందిరంలోని కాదు. యెహెజ్కేలు ద్వారా ప్రవచన రీతిగా రాయబడుతున్న గ్రంథం ఇది. కడపటి మందిరము గురించి ప్రభు సెలవిచ్చేది. మొదటి మందిరము మునుపటి మందిరము కంటే కడపటి మందిరములో నా ఆత్మ చేతనే నింపుతానన్నాడు. ఆ మొదటి మందిరంలోని మహిమ కోల్పోయారు. ఆ మందిరంలో ఉన్నటువంటి అభిషేకం వెళ్ళిపోయింది. మరలా ఎప్పుడు నింపుతానంటున్నాడంటే కడపటి మందిరము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా పెంతెకోస్తు పండుగ దినము నాడు నింపబడబోయే ఆత్మను గురించినటువంటి ప్రవచనం ఇది. అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టారు. అందుకని పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మను కాపాడుకోవడానికి అంతగా భయభక్తులు కలిగి ప్రయాసపడేవారు. అది పెంతెకోస్తు పండుగ దినం వచ్చాక, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగాక, యవనస్తులకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి కూడా దర్శనములు అనుగ్రహించి ఆత్మ చేత నింపాక, ఈ కొత్త నిబంధన ఆత్మకు పాత నిబంధన ఆత్మ కుమ్మరింపుకు తేడా గమనిస్తే, పాత నిబంధనలేమో కండిషన్ తో ఇచ్చారు. కొత్త నిబంధనలో వితౌట్ కండిషన్. ఎందుకు? ఆ కండిషన్స్ ఏం చేయబడ్డాయి? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఫుల్ఫిల్ చేయబడ్డాయి. అందును బట్టి మనకు సమృద్ధి అయిన ధారాళమైన ఆత్మాభిషేకం నింపబడుతుంది. గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. గమనించండి, ఇక్కడ దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడు. అనగా ఒక్కసారి నీకు అనుగ్రహించాక, ఒకసారి నీకు కృపావరములు అనుగ్రహించాక, ఒకసారి నిన్ను పిలుచుకున్నాక, ఇక నీ విషయంలో ఎందుకు ఇచ్చానా అని పశ్చాత్తాపపడు. ఎంతగా ఆధిక్యత, అది అర్థం అవట్లేదు మనకి. మనము దానిని పొందుకున్నాక సరి అయిన రీతిగా దాన్ని ఖర్చు పెట్టాలి. దేవుడు శ్రేష్టమైనటువంటి అభిషేకాన్ని మనకి అనుగ్రహించాక కొందరు ఏం చేస్తారంటే సరిగా ఉండరు. మరి అలాంటి వారి ద్వారా ఎందుకు దేవుడు ఇన్ని కార్యాలు జరిగిస్తున్నాడు అంటే వారు
పిలుచుకున్నప్పుడు బాగానే ఉన్నారు, వారు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారుగానే ఉన్నారు. దేవుని నుండి కృపావరములు పొందుకునే దాకా కూడా ప్రభువులకు ఇష్టలుగానే వారు ప్రవర్తించారు. ప్రభువు నుండి పొందుకోవడానికి ఏ రీతిగా సమర్పణ కలిగి ఉండాలో అన్ని నెరవేర్చారు. నీవు అన్ని నెరవేర్చాక ప్రభు దగ్గర ఏంటి ఆటంకం? ఇంకా ప్రభు ఏం చేశాడు? సరే, నా కుమారుడు నా కుమార్తె నా సన్నిధిలో ఇంతగా భయభక్తులు కలిగి ఎదుగుతున్నారు కదా, ఇంకా వీరికి కృపావరం అనుగ్రహిస్తే ఇంకా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటారని ప్రభు వారిని కృపావరముతో నింపుతారు, అభిషేకిస్తారు. అయితే దానిని కాపాడుకోవలసిన బాధ్యత మాత్రము మనది. పొందుకున్నాము కాబట్టి మనము దానిని కాపాడుకోవాలి. మీరు ఉదాహరణ గమనించండి, ఆర్టీఏ ఆఫీస్ ఉన్నది ఎందుకు? లైసెన్సులు ఇవ్వడానికి, డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడానికి ఉంది కదా. మరి ఇప్పుడు నీకు ఆర్టీఏ ద్వారా, గవర్నమెంట్ ద్వారా నీకు ఒక అంగీకరించబడిన డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే నీవు చేయాల్సినవన్నీ చేస్తేనే ఇస్తారా? ఊరికేనే పిలిచి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తారా? నీ ఫోటో ఇవ్వాలా, నీ సర్టిఫికెట్ ఇవ్వాలా, ఆ ట్రాఫిక్ యొక్క సిగ్నల్స్ కూడా నీకు తెలిసి ఉండాలా, తర్వాత నీకు ట్రాక్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ పరీక్ష కూడా నువ్వు పాస్ కావాలా. ఇవన్నీ చూశాక నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాడు. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాడు కదా అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా నడుపుకోవడానికి ఎలా ఇచ్చింది? నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాడు, నేనేమని వెళ్ళాడు? రోడ్డు మీద ఎట్ సైడ్ వెళ్ళాలని చెప్పాడు. రోడ్డు మీద ఎట్ సైడ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నీకు లైసెన్స్ ఉన్నది కదా అని రైట్ సైడ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తావా? మరి ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన వాడు తప్పు. ఇచ్చినవాడు దాన్ని ఎలా వాడుకోవాలో చెప్పాడు, ఎలా ప్రయాణం చేయాలో చెప్పాడు, ఏ వైపున వెళ్ళాలో చెప్పాడు, ఏ సిగ్నల్ వస్తే దేనికి గుర్తో చెప్పాడు. మరి అవన్నీ పాటించుకుంటా నువ్వు సేఫ్ డ్రైవింగ్ చేయాలా? నీకు లైసెన్స్ ఇస్తే నాకు లైసెన్స్ ఉన్నది కదా అని నేను ఇష్టానుసారంగా పోతానంటే నీ పరిశుద్ధాత్మలో నీ కృపావరములను ఇచ్చింది, నీకు దర్శనములను ఇచ్చింది, నిన్ను అభిషేకించుకున్నది, నిన్ను ధననామమైన మార్గం ఒక సరైన పాత్రగా నిన్ను వాడుకోవడానికి. ఒకవేళ కనుక గమనించి మనం కూడా చూస్తుంటాం, సరైన బండిని నడపడాక మన దేనికో ఢీ కొట్టో దేని అసలు మీకు లైసెన్స్ ఇచ్చాడు రా కదా. అంటే ఇప్పుడు లైసెన్స్ ఇచ్చిన వాడి తప్పైపోయాడు, ఇవ్వకపోతేనేమో ఎందుకు ఇవ్వలేదు అనుకోవడం, ఇచ్చినందుకు తాగో కనపడకనో ర్యాష్ డ్రైవింగ్ ఏదో చేసి పడేస్తే అసలు వీడికి లైసెన్స్ ఇవ్వడమే తప్పైంది. అలా ఉంటుంది పరిస్థితి. దేవుడు పరిశుద్ధాత్మ అనుభవమును అభిషేకమును మనకు అనుగ్రహించిన ప్రకారంగా మనము నడుచుకోకుండా మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పిలుచుకున్న దాన్ని బట్టి, నీకు అనుగ్రహించబడిన కృపావరములను బట్టి నీవు సరిగా జీవించాలి. ఇంకా మనం గమనిస్తే మనకు కలిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఇంతగా అభిషేకించుకొని కృపావరం ఇచ్చాక మరి మీరు ఈ రీతిగా అక్రమంగా ప్రవర్తిస్తున్నారు, దేవుడి నామానికి మహిమకరంగా మీరు జీవించట్లేదు, అలాంటప్పుడు ఎలా కార్యాలు జరుగుతున్నాయి అనుకుంటాం. ఏదైనా తోటకి వెళ్దాం, ఏదైనా తోటకు వెళ్తే దేవుడు ఏం చెప్పాడు? ఆదాము వాళ్ళకి ముందుగానే చెప్పాడు, మీరు ఈ తినకూడదని చెప్పిన ఫలంలో తినుదినమున నిశ్చయముగా చచ్చారు. మరి తిన్నారు, మరి చచ్చిపోయారు. చచ్చిపోయారా? 800 సంవత్సరాలు బ్రతికారు. 900 సంవత్సరములకు అధికంగానే బ్రతికారు. పిల్లలు కన్నారా? పిల్లలు 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 ఎన్ని తరములు అన్నారు. మరి ఇప్పుడు మనం గమనిస్తే 100 సంవత్సరాలు బ్రతికారు. ఎప్పుడు?
తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని చెప్పిన తర్వాత కూడా బ్రతికారు. పిల్లలు కానీ ఇప్పుడు కూడా జరిగే పరిస్థితి అదే. వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరుగుతున్నాయి? అద్భుతాలు జరుగుతున్నాయి. వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరుగుతున్నాయి? దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమవుతున్నాయి? ఆశ్చర్యకారం జరుగుతుంది. పిల్లలకి అంటున్నారు, కానీ ఏమైంది? మొదటి నెలకి ఎప్పుడైంది? కన్న పిల్లలు బట్టే కదా. కనాల్సింది ఎక్కడా? మీరు ఎక్కడ కంటే ఆశీర్వాదంగా ఉండేవారు. ఏదేను తోటలో ఉండి కంటే ఆశీర్వాదంగా ఉండేవారు. మరి ఎందుకు తీసేయలేదు దేవుడు? వీరికి సంతానం ఎందుకు ఇచ్చాడంటే ఒకసారి వారికి ముందుగానే దీవించాడు, ఆశీర్వదించాడు. వారిని సృజించినప్పుడే మీరు భూమిని నింపుమని చెప్పాడు, ఏలుగురని చెప్పాడు, ఆశీర్వదించాడు. కాబట్టి ఆ ఫలం తీసుకోలేదు కదా. అందుకని ఇప్పుడు వరము పొందుకున్నప్పుడు మంచిగానే ఉన్నారు, ఏదెన్లోనే ఉన్నారు. అభిషేకం పొందుకున్నప్పుడు ఏదెన్లోనే ఉన్నారు. కృపావరాలు పొందుకున్నప్పుడు ఏదెన్లోనే ఉన్నారు. కానీ పిల్లల్ని కలిగేటప్పటికి ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారు. తోట విడిచిపెట్టబడ్డది, భూమిలోనికి వచ్చారు. భూమి మీద ఇప్పుడు ప్రయాసంతో పిల్లల్ని కంటున్నారు. కాబట్టి వీరిని బట్టి ప్రభు సెలవిస్తున్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తే ప్రభు ఏమంటున్నాడు చూడండి. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఏది బట్టి అంట? ఫలములను బట్టి, వారికి కలిగి ఉన్న ఫలముల బట్టి వారు ఎలాంటి వారో తెలుసుకుంటారు. తర్వాత ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నేను నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అది ప్రభు సెలవిచ్చే మాట. వారు ఎందుకు వాడుకుంటున్నాడు? వారి ద్వారా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఉన్నాయి, దేవుడే ఇచ్చాడు, కానీ అక్రమం చేస్తున్నారు. ఏదైనా తోటలో నీవు కనాలి, నీవు ఉండాల్సిన స్థలం ఏదైనా తోటలో, నీవు ఫలించే స్థలం ఏదైనా తోటలో, కానీ నేల మీద నువ్వు కంటున్నావు ఇప్పుడు. అందుకే అంటున్నాడు ప్రభువా నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఇవన్నీ నీ నామమునే చేశాను కదా. అయినప్పటికీ కూడా నీవు మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదంటే నీవు 500 రూపాయల దొంగ నోటువి. నీకు 500 రూపాయల విలువ ఉన్నది, నీ కలర్ సేవే ఉన్నది, దాని మీద ఉన్నటువంటి మ్యాటర్ అంతా సేవే ఉన్నది, కానీ నీకు ఉండాల్సిన ఏం లేదు, దారం లేదు. ఆర్బీఐ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయబడిన ఆ దారం లేదు. అంటే నీకు దేవునితో ఉండాల్సిన ఆ ప్రత్యేకమైన సంబంధం లేదు. ఆనాడు రాహాబు తన ఇంటికి కిటికీ కట్టుకున్న ఎర్రని దారం ఏ రీతిగా గుర్తుగా ఉన్నదో, నీవు కూడా నా నామమున దయ్యం వెళ్ళగొట్టావు, ప్రవచనములు చెప్పావు, అద్భుతం జరిగించావు, కరెక్టే. కానీ అసలు నీకు నాకు సంబంధం ఎక్కడ? నీవు అక్రమం చేసావు, ఆ దారం లేదు. మరి 500 రూపాయలు అంటది కదా. నేను కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు వాడపడ్డానే, హాస్పిటల్కి వెళ్ళినా నేను వారి ప్రాణాలు కాపాడానే, లంచం ఇచ్చినప్పుడు నా పని అయిపోయింది. అన్ని పనులు అవుతాయి, దొంగనోడితో అన్ని అవుతాయి, కానీ ఎక్కడ బయటపడేది? దాన్ని పరీక్షించే సమయం వచ్చినప్పుడు అది ఏం చేయబడుతుంది? తీసుకెళ్ళి కాల్చివేయబడుతుంది. అది ఇంక పనికి రాదు. అలాగే ఇక్కడ కూడా దేవుని ఆత్మను కలిగినటువంటి మనము ఎంత జాగ్రత్త
దావీదు పరలోకములకు ఎక్కిపోలేదు, అయితే అతని ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. దావీదు పరలోకానికి ఎక్కిపోయాడా? మరి దావీదు ఎలా రాశాడు? వారికి అనుమానం అన్నమాట. దావీదు పరలోకానికి ఎక్కిపోయి ప్రభువు నా ప్రభువుతో చెప్తున్న మాట విన్నాడా? ఈయన ఎలా రాసుకున్నాడే మాట అంటే, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు కానీ దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన దర్శనాన్ని చూస్తున్నాడు. పరలోకంలో తండ్రి కుమారుడు ఇరువురు మాట్లాడుకుంటున్నటువంటి ఆ దర్శనాన్ని చూశాడు. వారిరువురు కూడా ఏం మాట్లాడుకుంటున్నారో ఆ సంభాషణను రికార్డ్ చేస్తున్నాడు. ఏమని అంటే, ప్రభువు, తండ్రి అయిన ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. తండ్రి అయిన ప్రభువు కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తుతో ఈ మాట చెప్తున్నాడని రాస్తున్నాడు. ఇంతకీ పాదముల క్రింద అంటే ఏంటి? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు. దీనికి ఏమైనా సాదృశ్యం ఉన్నదా బైబిల్లో? పాదముల క్రింద భూమి నా పాదపీఠం. ఇక్కడ నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద. అది ప్రవచనము, అది ప్రవచనము. నీవు మడి మీద కొడుతూ ఆయన తల మీద కొట్టును. పాదముల క్రింద శత్రువులను అంటే గమనించండి. యోషువ గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం నుండి గమనించండి. వారు అలాగ చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల ఐదుగురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చింది. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలులందరినీ పిలిపించి తనతో యుద్ధములకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచునని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, చెడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా నుండి మీరు ఎవరితో యుద్ధం చేయరు, ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీసెను. ఇది పాదముల క్రింద నీ శత్రువులను ఉంచడం అంటే, యెహోషువ నాయకత్వంలో 5 రాజులను ఓడించి వారిని బంధించి తీసుకొని వచ్చి గుహలో పడేశారు. యెహోషువ వచ్చి వారిని బయటికి తీసుకొచ్చి ఆ రాజుల 5 కూడా నేల మీద పడుకోబెట్టి, చూడండి యెహోషువ ఒక్కడే తొక్కట్లేదు కాలు, వారి మెడల మీద కాళ్ళు పెట్టి ఆయన ఒక్కడే తొక్కట్లేదు. నేనే నాయకుడిని, నేను ఒక్కడిని మాత్రమే, నా లెవెల్ రాజు నా లెవెల్ కాబట్టి నేనే తొక్కుతానని చెప్పట్లేదు. తనతో యుద్ధమునకు వచ్చిన అధిపతులతో వాళ్ళని పిలిపించి అంటున్నాడు, తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములను ఉంచునని చెప్పగా వారి దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. ఇది నీ పాదముల కింద నీ శత్రువులను పాదపీఠముగా నిలపడం అంటే, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే స్వాస్థ్యమైన
వారిని త్రొక్కి పట్టి తర్వాత వారిని కొట్టి చంపి 5 చెట్లకు వారిని ఉరి తీశారు. ఇది దేనికి సూచన? ఆ పాదముల మీద కాలు పెట్టడం దేనికి సూచన? ఏ స్వరంతోనైతే దుష్టుడు ఏదేను తోటలో ఆదాము అవ్వలను మోసగించాడో వాని స్వరమును తొక్కి పెట్టడం సాదృశ్యం. వాని గొంతు పిసుకుతున్నారు, వాని గొంతు నొక్కుతున్నారు. ఇక్కడ ఎందుకు అలాగా? వారి నేల మీద పడుకోబెట్టి వారి మెడల మీద వారి గొంతు మీద కాలు పెడుతున్నారంటే ఇక మీదట నీ స్వరం మాకు వినబడకూడదు. నీవు శత్రువుగా ఇంతవరకు మమ్మల్ని ఎదిరించావు, కానీ ఈ దినమున మీరు ఓడిపోయారు, మేము గెలిచాము. కాబట్టి ఇక మీదట మీ స్వరం రాకూడదు. మీ స్వరం రాకూడదు అంటే నోట్లో నుండిగా స్వరం వచ్చేది, కానీ ప్రవహించేది ఎక్కడి నుండి? గొంతులో నుండి. అందుకే అంటారు కదా, గొంతు నొక్కేశారు అని, గొంతు నొక్కేశారు అంటారు కదా. మాట్లాడకుండా చేశారు అని గొంతు నొక్కేశారంటే స్వరం వినబడకుండా చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ గమనించండి, మరి ఎవరి గొంతు నొక్కాలా? ఎవరి గొంతు నొక్కాలా? దేవుని ప్రజలు శత్రువుని గొంతు నొక్కాలా? మరి మనం ఎవరి గొంతు నొక్కుతున్నాం? మనకు శత్రువు గొంతు పిసికే చేత కాదు, మనకి వానితో పోరాడే చేత కాదు, వాడిని ఎదిరించే చేత కాదు, వాని నోరు మోంచే చేత కాదు. కానీ మనవారి గొంతులు నొక్కడం మాత్రం చాలా ఈజీ. ఈ గొంతే తెలుస్తానేంటి? ఈ గొంతు ఒకటే ఉన్నదా? ఇక వేరే గొంతులు లేవా? ఈ గొంతు మాత్రమేనా? నీ గొంతమ్మ కోరికల కొరకు ఈ గొంతులు ఎందుకు అనడం? నీకు చేతనైతే శత్రువు గొంతు నొక్కు. అది దేవుడు మనకు రాయించాడు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా, నీ పర్సనల్ కాదు, నీకు వ్యతిరేకంగా నీకు ఇష్టం లేకుండా నీకు ఇష్టం లేని చేసేవాడిని కాదు. దేవుని పరిచర్యని ఇక్కడ గమనించండి. అధిపతులందరినీ ఎందుకు పిలిచాడంటే దేవుని జనాంగానికి మీరు శత్రువులు. దేవుని పరిచర్యకు ఆటంకంగా ఉంటున్న ఆ గొంతులు నొక్కబడాలా? దేవుని సువార్త పరిచర్యకు అభివృద్ధి కలగకుండా ఆటంకపరిచే ఆ శత్రువు అనుచరుల గొంతులు నొక్కబడాలా? ఆ స్వరాలు మూతపడాలా? అందుకే ఉత్తర ప్రజల గీత భాగం కూడా గమనించండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు జనం ఎదురుగా వస్తే సముద్రం ఏమైందంట? పారిపోయేది. యోర్దాను ఏమైంది? వెనుకకు మళ్ళీపోయింది. మరి మనం చూస్తే ఎందుకు వెనుకబడలేదు? మనం చూస్తే ఎందుకు పారిపోవట్లేదు? యెహోషువ ఆనాడు 5 రాజులను హతమార్చగలిగినటువంటి యుద్ధంలో సెలవిచ్చాడు. ఆకాశంలో సూర్యుడు అలాగే నిలిచిపోయాడు, చంద్రుడు అలాగే నిలిచిపోయాడు. వారి పనులు విడిచిపెట్టుకున్నారు, రెస్ట్ దొరికింది వాళ్ళకి. సూర్యుడికి చంద్రుడికి కూడా రెస్ట్ ఇచ్చే అధికారం ఎవరికి? యెహోషువకి, నరులకి, మనకి ఇచ్చాడు. లేకపోతే రెస్ట్ ఉండేది వాడికి? తిరుగుతూనే పని. వాళ్ళు అనుకున్నారు కావచ్చు, ఒక్కసారి మాకు రెస్ట్ దొరికితే బాగుందని సూర్యుడు చంద్రుడు ఎప్పుడు ప్రార్థన చేశారు. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసిన దగ్గర నుండి 24 గంటలు మాకు తిరుగుడే పని, మాకు అసలు ఎక్కడ రెస్ట్ లేదని సృష్టి ఆరంభం నుండి వారు ఒక్కసారి మాకు అవకాశం దొరికితే బాగుందని అనుకున్నారేమో. అది యెహోషువ ద్వారా జరిగింది. ఇంతకాలం మీరు తిరిగింది కాదు, కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, మా యుద్ధం అయిపోయేంత వరకు గమనించండి. అది కూడా ఎంతసేపు అంటే మేము యుద్ధంలో గెలిచే వరకు మీరు నిలిచి ఉండండి, రెస్ట్ తీసుకోండి. పాస్ బటన్ నొక్కేసాడు యెహోషువ. ప్లే బటన్ మళ్ళీ ప్లే మోడ్కి వచ్చేదాకా, వీళ్ళు గెలిచేదాకా పాస్ బటన్ పాస్ మోడ్ లో ఉంచాడు. మీరు ఎప్పుడైతే గెలిచారో అప్పుడు మళ్ళా ప్లే బటన్ వచ్చింది. మరి మనము దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉంటున్నామో ఇక్కడ గమనిస్తే, ప్రభువు నా ప్రభువుతో
శత్రువుల యొక్క గొంతు నొక్కాడు. ఇక్కడంటే మనకు లిటరల్ గా రాయబడింది, యెహోషువను అధిపతులు 5 రాజుల యొక్క మెడల మీద కాళ్ళు పెట్టి గొంతు నొక్కి వారిని హతమార్చాడు. మరి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా త్రొక్కాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వన ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇది ప్రభు పొందుకున్నటువంటి ఆధిక్యత. ఏ రీతిగా అంటే శత్రువుని ఏ రీతిగా జయించాడంటే, శత్రువు తల మీద ఎలా కొడతాడంటే సిలువలో. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి, ఒకటే ఒక బలి. అంతకుముందు కొన్ని వందలు, వేలు, లక్షలు, కోట్ల బలులు అర్పించబడ్డాయి. ఎప్పటి నుండి? ఏదేను తోటలో మొదలయ్యాయి. ఆదామవ్వల కొరకు చర్మపు చొక్కాయిల కొరకు వధించబడినప్పటి నుండి మొదలయ్యాయి. మీరు గమనించండి, ఆదామవ్వల చర్మపు చొక్కాయంటే మరలా ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళేమో చర్మపు చొక్కాయి లేక అంజుర బాకులతో చిన్న చిన్న కట్టడములు చేసుకుంటే ఇప్పుడు అదే ఫ్యాషన్ పరేడ్ అయిపోయింది. అందుకే ప్రసంగాత్మ దేవుడు ముందే చెప్పించాడు, మునుకున్నదే మరలా జరగబోతుంది, సూర్యుడి కింద జరిగేది ఏది కొత్తది కాదు. వీళ్ళు అనుకుంటున్నారు మేము ఫ్యాషన్ డిజైనర్ల, మేము ఆదామవ్వలను ఇచ్చిన ఫ్యాషన్ డిజైనర్ మీది. అప్పుడు మొదలైనటువంటి బలి అర్పణలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించేంత వరకు కొనసాగింది. కానీ ఎప్పుడైతే ప్రభువు బలి అర్పణగా వధించబడ్డాడో అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడ వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వన ఆసీనుడాయన. ఇంకా కూడా ఆయన దేవుని కుడి పార్శ్వన ఆసీనుడై కనిపెట్టుతున్నాడట. యుద్ధం పడిచిపోలా. గొలియాతును హతమార్చినంత మాత్రాన శత్రువులు అయిపోయారా? అదే మనం ఏమనుకుంటామంటే సాతాను తల చింత కొట్టబడింది సిలువలో, ప్రభువుకు జయం పొందింది. కాదు, గొలియాతు హతమార్చబడ్డాడు. ఆయన ఫిలిస్తీన్లు ఉన్నారు. ఆయన తర్వాత ఇంకా 4 సహోదరులు వేశారు. గొలియాతుతో పాటుగా అలాంటి వారు 5 ఉన్నారు. తర్వాత కూడా వారు లేస్తే వారిని హతమార్చడం జరిగింది. అలా అందుకే ప్రభు కూడా దేవుని కుడి పార్శ్వన ఆసీనుడై ఇంకను కూడా కనిపెట్టుచూ ఉన్నాడు. ఎప్పటి వరకు? శత్రువులందరూ కూడా పాదపీఠముగా చేయబడినంత వరకు కూడా. అదేంటి మరి, ఇంకా ఆ శత్రువు మరణించలేదా? శత్రువు హతమార్చబడలేదా? రాజనీతి ప్రకారము వారికి ఒక నీతి ఉంటుంది, రాజులకు ఒక నీతి ఉంటుంది. ఏంటంటే, ఎందుకొరకు యుద్ధంలో గెలిచినంత మాత్రాన భార్యలు చంపేస్తారు, పిల్లలు చంపేస్తారంటే శత్రుశేషము ఉండకూడదు. అది వారి యొక్క రాజనీతి. అది వారి తర్వాత మరలా వీరు సింహాసనం అధిష్ఠిస్తారు, మరల పోరాటం, ఎందుకంటే శత్రుశేషం లేకుండా చేస్తారు. మరి ప్రభువైన యేసుక్రీస్తుకు ఇంకా శత్రుశేషము మిగిలే ఉన్నదా? ఆయన పోరాటం ముగించబడలేదా? ఆయన తన్ను తానుగా సమర్పించుకొని మరణానికి అప్పగించుకున్న ఆ బలి అర్పణ ద్వారా ఇంకా కూడా తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై తన శత్రువులు పాదపీఠముగా చేయబడే వరకు కూడా కనిపెట్టుచున్నాను అంటున్నాడు.
ఇంతకాలం మనం నేర్చుకున్నది ఏంటి, ఇప్పుడు ప్రభు బోధించేది ఏంటి? ఇంకా శత్రువులు ఉండడం ఏంటి? యేసు క్రీస్తే గెలిచిన తర్వాత ఇంకా శత్రు సంహారము సంపూర్తిగా జరగలేదు. శత్రు సంహారము కడపడి శత్రువు నశించేంత వరకు కూడా యుద్ధం జరగనట్టే, ఆగిపోనట్టే. ఎవరైతే దాడికి వచ్చారో ఆ వచ్చిన వారిలో చివరి సైనికుడు కూడా చనిపోతేనే వారు మేము ఓడిపోయామో అనుకున్నాం. ఇవాళ ఏం చేస్తున్నారంటే తెల్ల జెండా ఊపేసి మధ్యలోనే శాంతి 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 సమాధానం అయిపోయిందంటారు. అప్పుడు మనకి టెంపరీ, ఇది ఇప్పటి స్టైల్. కానీ పాత నిబంధన స్టైలే బాగుంది. ఒక్కసారి పోయిందంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు కూడా వెళ్ళిపోవాలి. మరి ఆ కడపటి శత్రువుగా ఉన్నటువంటి కడపటి శత్రువు ఏంటి? ఎవరు ఆ కడపటి సైనికుడు? కడపటి శత్రువు ఎవరు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అందరూ వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచించెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. ఇది రహస్యం. ఇంకా ఎందుకు అంతం రావట్లేదు? ఇంకా ఎన్నో ప్రవచనాలు వచ్చాయి, అంతం రాబోతుంది. కరోనా వచ్చినప్పుడు అనుకున్నారు అందరూ, అయిపోయింది అయిపోయింది, అంతం వచ్చేసింది. ఇంకా కొందరైతే సంవత్సరాలు డేట్లు కూడా చెప్పడం, పలానా సంవత్సరం పలానా నెలలో యుగాంతం రాబోతుంది. యుగాంతం వచ్చింది పోయింది. ఏంటి సినిమా? ఓ తెగబడి తెగబడి సినిమాలన్నీ హౌస్ఫుల్ గా నడిచినాయి. ఎందుకు? యుగాంతం వచ్చేసింది, యుగాంతం జరగబోతుంది, యుగాంతం జరిగింది. ఏమైంది? కానీ అంతం ఎప్పుడు వస్తుందో ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రభువు యేసు క్రీస్తే రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇంకా తండ్రికి అప్పగించలేదు. తండ్రికి అప్పగించాక అంతం వస్తుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకొరకు ఆపుతున్నాడండి ప్రభువు? యేసయ్య ఎందుకొరకు ఆపుతున్నాడు? అర్థం రాకుండా తండ్రికి ఎందుకు అధికారాన్ని అప్పచెప్పట్లేదు? ఆయన చనిపోయి తిరిగి లేచి ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఎందుకు? తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, నాకు అనుగ్రహించు, నాకు అప్పగించు, నీకు అనుగ్రహించిన సమయం ముగించేసి నాకు అప్పగిస్తే నేను అంతాన్ని తప్పిస్తానంటే ప్రభు అప్పగించట్లేదు. ఇంకా వేచి చూస్తున్నాడు. ఇంకా ఎందుకు? అందరూ అంతటను మారు మనసు పొందవలనని, అందరూ రక్షింపబడాలని, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని, నేను చిందించిన రక్తము ఎంత మాత్రము వ్యర్థం కాకూడదని, నేను చిందించిన బలి అర్పణ ద్వారా అందరూ కూడా జీవంలోనికి రావాలని, అందుకు తండ్రికి అప్పగించట్లేదు ప్రభు. తండ్రి అయిన దేవుడు అప్పగించాడు ముందు బాధ్యత. నువ్వు నా కుడిపార్శ్వంలో కూర్చో, నేను నీకు శత్రువులను పాదపీఠములుగా. కానీ కుమారుడు ఇంకా వేచి
మన కోసం కాదా? మన మారు మనసు కొరకు కాదా? మన రక్షణ కొరకు కాదా? ఇంకా చూడండి ఏమంటాడు, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. దీని మీద విజయం పొందుకోవాలి అందరూ. దీని కొరకు ప్రభు ఎందుకు ఆపుతున్నాడు? దీని కొరకు ప్రభు ఎందుకు తండ్రికి అప్పగించట్లేదంటే నా పిల్లలు మరణం మీద జయం పొందుకోవాలి. దేవుని పిల్లలు పీదరికం మీద జయం పొందుకోవడం కాదు, అసమాధానం మీద జయం పొందుకోవడం కాదు, లేమి మీద జయం పొందుకోవడం కాదు, మరణం మీద జయం పొందుకున్న వారై ఉండాలా. వాడే చివరి శత్రువు. కడపట నశింప చేయబడు శత్రువు ఎవడైనా ఉన్నాడు అంటే మరణమే. ఆ మరణాన్ని జయించే వారుగా అందరూ తీర్చిదిద్దబడ్డాక అప్పుడు అప్పగిస్తానయ్యా అంటున్నాడు తండ్రితో. అంతవరకు కూడా ఓపిక కలిగి ఉంటున్నాడు. కానీ మనకు లేదు సహనం, మనకు లేదు ఓపిక. ఆయనకు ఉన్నటువంటి ప్రణాళికలో ఆయన కలిగి ఉన్నటువంటి, ఒకవేళ కనుక నిజంగా చెప్తున్నా ఆయన స్థానంలో కనుక మనల్ని కూర్చున్న పెట్టాడు అనుకోండి, తండ్రి ఇదిగో తీసుకో, చాలు, మీరు ఎన్ని సంవత్సరాలు చెప్పినా వీళ్ళు ఇంతే తండ్రి, ఎన్ని క్రిస్మస్ రాని ఎన్ని ఈస్టర్లు రాని వీళ్ళు ఇలాగే ఉంటున్నారు, చాలు, నేను చూసిన ఓపిక చాలు నాకు. ఒక్కసారి చూసినా, 2 సంవత్సరాలు చూసినా, 3 సంవత్సరాలు చూసినా, 30 సంవత్సరాలు చూసినా క్యాలెండర్లు మారుతానే కానీ వీళ్ళు మారతలేదు. కాబట్టి ఇదిగో ఎప్పుడో అప్పగించదు. అందుకే మనల్ని అప్పగించలేదు. యేసు క్రీస్తు కాబట్టి ఇంకా ఓపిక కలిగింది. మనం మాత్రం ఒకవేళ మనం మారాము, రక్షింపబడ్డాం, మంచిదే, మనకు జీవంలోనికి అధికారం ఉన్నది, అర్హత ఉన్నది, మనం పరలోకానికి వెళ్తామన్న నిశ్చయిత ఉన్నది, మంచిదే. కానీ మనం మాత్రమే కాకుండా మనవారు అనుకున్నవారు, మనల్ని ప్రేమిస్తున్నవారు, మనల్ని ద్వేషిస్తున్నవారు, మనకు శత్రువులైన వారైనా కానీ మనతో వారికి ఒక సంబంధం ఉన్నది అంటే వారు కూడా మన ద్వారా మరణం అనే శత్రువును జయించగలిగే స్థాయిలోకి రావాలని ప్రభువు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఆ కడపటి శత్రువు అయిన మరణాన్ని. శత్రువుతో పోరాడాలంటే ఎలా ఉండాలి? కావాల్సింది ఏంటి? మొదలు మనకి ఏం కావాలి? ముందేం కావాలి? వాడిని చూడగానే భయపడిపోతాడు. ధైర్యం కావాలా? సౌలు రాజుకు శక్తి లేదా? బలం లేదా? సైన్యాధిపతులకు లేదా? దావీదు అందరూ 3 ఉన్నారే పెద్దవారు, వారు కూడా 40 దినం నుండి వేడి కలుగుతారు. ఏమి లేదు, ధైర్యం లేదు. మనకు కూడా కావాల్సింది ఏంటి? మొదట ధైర్యం కావాలా. ఆ శత్రువు అనే మరణం మన ఎదుట నిలబడ్డప్పుడు ఏం కావాలి? ఎందుకు వచ్చినప్పుడు వెళ్ళిపోతే అయిపోయి కదా. వాడిని చూస్తే భయపడతాడు, ఏం చేయట్లేదు. వాడు ఏమైనా చేస్తున్నాడు గొలియాతు? నిజంగా వాడికి రేటు. వాడు వచ్చి నిలబడి సవాలు విసురుతున్నాడు అంతే. మీలో ఎవరైనా నాతో ఓడించగలిగితే, నాతో పోరాడగలిగితే రండి అంటున్నాడు అంతే. మనం వాడిని చూసిపోయి తలపేసుకుంటాడు. ధైర్యం ఉంటే చాలు. మీరు అనుకోవచ్చు దావీదు కాబట్టే గొలియాతును హతమార్చాడు. నేనేమంటున్నాను తెలుసా? ఆ స్థానంలో దావీదు కాదు. సౌలు రాజు వచ్చి నిలబడ్డ యుద్ధం యెహోవాదే, యుద్ధం జరిగించేవాడు ఆయన. ఆ ధైర్యము మొదట నీ మీద నీకు ధైర్యం ఉండాలా, రెండవది దేవుని మీద నీకు
దావీదు కాబట్టి గెలిపించాడు, గొల్లియాతుని హతమార్చాడు. లేదు, ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయింది. ఏ స్థానం? దావీదు స్థానం ఖాళీగా ఉన్నది. ఎవరు ఫిల్అప్ చేస్తారు చెప్పండి? దావీదు స్థానం ఖాళీగా ఉంది. గొల్లియాతు ఇప్పుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఒక్క స్వరం రావట్లేదే. యుద్ధం యెహోవా పాట మాత్రం పాడతాం. మరి నేను వెళ్ళి నిలబడతాను, నేను కూడా పాట అదే పాట నిలబడి పాడతాను. ఆ ధైర్యం రావట్లేదు. ఎంతకాలం పిరికితనంగా ఉంటారు? ఎంతకాలము నీ కొరకు సిలువలో బలి అర్పణను తన ప్రాణమును పెట్టిన ప్రభు నీ పక్షముగా ఉండగా ఆయన నీకు నమ్మకం లేకుండా ఎంతకాలం పిరికితనంగా ఉంటారు? అంటే ఇప్పుడు క్రైస్తవులు అన్నబడిన వారే, దేవుని పిల్లలు అన్నబడిన వారే, మేము దేవుని మయపరుస్తున్నాం అనుకున్న వారే ఏం చేస్తున్నారు తెలుసా? ఈ ప్రక్కన దేవుడు ఉన్నాడు, ఈ ప్రక్కన సాతాను ఉన్నాడు. దేవుని బట్టి ధైర్యం ఉండాల్సింది పోయి సాతాను బట్టి భయపడ్డాడు. ఇప్పుడు ఎవరిని మయపరుస్తున్నారు? ఇప్పుడు ఎవరి సైన్యం పెట్టుకున్నది? మరి ఎందుకు ఆ ముసుగు తీసేస్తే అయిపోతుంది కదా. ఆయన ముసుగేసుకోవడం ఎందుకు? తెల్లని వస్త్రములు దేవుని పిల్లలనే ముసుగెందుకు వేసుకోవడము? లోపల వారిని చూసి భయపడడం ఎందుకు? అది గడపడ నశింప చేయబడును శత్రువు మరణం. దాన్ని గెలవాలి మనము. మనం ఎప్పుడు గెలిచే వారంగా ఉంటామో అప్పుడు మనకు విజయం. అందుకే నేను ఎందుకు మొదలు పెట్టానండి మాట ధైర్యం? ఎందుకంటే కడపడ నశింప చేయబడు శత్రువు ఏంటిది? మరణం కదా. ఆ మరణాన్ని ఏ రీతిగా ఎదుర్కోవాలట? ధైర్యం. నీకు ధైర్యం ఉంటే మరణాన్ని ఎదుర్కొంటే దావీదు ఎక్కడ కూర్చున్నాడు? మరి నువ్వు కూడా పరలోకంలో ఉంటావన్న నిరీక్షణ ఎందుకు ఉండట్లేదు? మరణం అంటే ఎందుకు భయపడిపోతున్నారు? నాకు ఇది అర్థం కాదు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నేను ఇక్కడ ఎన్నిసార్లు చదువుకుంటారు? బయట మాత్రం చదువుతారు, లోపల మాత్రం మనకే భయం. నీకు నిరీక్షణ నిజంగా నిరీక్షణ ఉంటే, నీ కొరకు నిజంగా నీ ప్రభువు స్థలము సిద్ధపరిచి ఉన్నాడని నీకు నమ్మకం ఉంటే, చావుకు భయపడేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. మరణానికి భయపడేవాడు, మరణాన్ని చూసి పిరికి పందగా మార్చబడేవాడు, ప్రభుని మయపరిచేవాడు కాడు. ఒక్కటే ధైర్యం, దావీదుకున్న ధైర్యం అదే. నేను వెళ్తాను ఒకటే. ఆయన ఏంటంటే దేవుడు నాకు తోడుంటే వాణ్ణి చంపుతా, లేదంటే నేను చచ్చిన ఎక్కడ ఉంటా? ప్రభువా, నేను చచ్చినా నీ దగ్గర ఉంటా, నీ దగ్గర ఉంచుకుంటావా? అక్కడైనా నాకు సింహాసనమే, లేదా ఇక్కడ వీడిని చంపి నాకు ఇక్కడ సింహాసనం ఇస్తావు. ఆ నిశ్చయత ఎప్పుడు మనకు వస్తుందో అప్పుడు గాలిలు కాదు, ఊదిటోళ్ళు కాదు, చేసేటోళ్ళు కాదు, ఎంతమంది రాని ఎలాగుంటారు? ధైర్యంగా ఉంటారు. అప్పుడు వాడిని మన పాదముల క్రింద త్రొక్కివేద్దాం. హల్లెలూయా. తర్వాత రెండో మాట చూద్దాం, చూడండి. 4వ మాట, మత్తయి సువార్త 22వ అధ్యాయము 45-46. దావీదు ఆయన ప్రభువు అని చెప్పిన యెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని వారిని అడగగా, ఎవడును మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినం నుండి ఎవడును ఆయన ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 37వ వచనం. దావీదు ఆయన ప్రభువు అని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి.
ఇది 4వ మాట, చివరి మాట ఏంటంటే మారు మాట. మారు మాట అంటే మనకు చాలా మందికి మంచి అనుభవం, ఎక్స్పీరియన్స్ దానిలో. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కూడా ఉంటారు. మారు మాట అంటే మారు మాట అసలే తెలియదండి. అసలు మా డిక్షనరీలో మారు మాట అనేది తెలియదండి. మేము ఎప్పుడూ మారు మాట వాడనే లేదండి. ఇంత ఇన్నోసెంట్ పీపుల్ అండి మేము. మారు మాట అంటే మన అర్థం, మాట మార్చి చెప్పడము, అది మన అర్థం. అది మన అర్థం. యాక్చువల్ అర్థం ఏంటంటే ఇక్కడ గమనించండి, ప్రభువు వారిని ప్రశ్నించినప్పుడు ఎవడునూ కూడా మారు మాట చెప్పలేకపోయాను. 4వ మాట మారు మాట. ఇక్కడ అసలైన సమాధానం ఏంటంటే మారు మాట అంటే మనం ఏమంటామంటే తిరగబడడం అని మనం అనుకుంటాం. మాట చెప్పడం అనుకుంటాం. కానీ ఇక్కడ మీరు చేసేది ఏంటంటే సైలెన్స్. మారు మాట అంటే మరొక మాట మాట్లాడడానికి లేదు, ఇంకా చెప్పడానికి లేదు. మారు మాట్లాడకుండా కాముగా అయిపోయారు. ఇక్కడ గమనించండి, ప్రభు వారిని ప్రశ్నిస్తున్నది ఏంటంటే దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన కదా ఆయన ఎలా అతని కుమారుడని వారిని అడగగా, మరి దీనికి మన సమాధానం ఏంటి? మారమాట సార్. సమాధానం చెప్పకపోవడమే సమాధానం. మౌనంగా ఉండడమే సమాధానం. మౌనం అర్ధాంగీకారములకు సూచన. అర్ధాంగీకారమే, పూర్ణాంగీకారం కాదు. సమ్మతి తెలిపితే పూర్ణాంగీకారం. ఇక్కడ గమనించండి, ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన కదా ఆయన ఎలా అతని కుమారుడు వారిని అడగగా వారు ఎవడనూ కూడా మాట చెప్పలేకపోయింది. ఇక్కడ గమనించండి, ప్రభువు దావీదు కుమారుడు అయితే మరి దావీదు ఆయనను తండ్రి అనకుండా ప్రభు అని ఎందుకు అంటున్నాడు? అసలు దావీదు అనే పేరుకి అర్థం ఏంటి? దావీదు అనే పేరుకి అర్థం ఏంటి? ప్రియమైన వాడు. నేను ఉన్నది మీకు కూడా కరెక్ట్ కదా, మీరేం బాధపడకండి. గాయం చేయువాడను నేనే, ప్రశ్న వేయువాడను నేనే. మరి టీచర్లు ఎందుకు స్టూడెంట్ ప్రశ్నలు రాసుకొని స్టూడెంట్ మార్కులు వేసుకుంటే టీచర్లు ఎందుకు సంతకాలు పెట్టడానిక, ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడానిక? దావీదు అనే మాటకు అర్థము ప్రియమైన వాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా బాప్తిసం పొందుకున్నప్పుడు తండ్రి చెప్పిన మాట కూడా అదే, ఈయన ప్రియ కుమారుడు, ప్రియమైన వాడు. మరి తండ్రి కన్ఫర్మేషన్ చేశాడు కదా ఈయన దావీదని, దావీదు కుమారుడని. దావీదు అంటేనే ప్రియమైన వాడు, నాకు ప్రియంగా ఉన్నవాడు, నన్ను ఆరాధిస్తున్నవాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, నేను కోరుకున్నవాడు, నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు, నా మనసు ఎరిగిన వాడు, నాకు ప్రియమైన వాడు. అయినప్పటికీ కూడా దావీదు తండ్రి అని ఎందుకు సంబోధించలేకపోయాడు? ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయే, పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి, కృపావరములు ఉన్నాయి, అభిషేకం ఉన్నది, గాన ప్రతిగానములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభువు నా ప్రభుతో చెప్పిన దగ్గర ఎందుకు అలా సంబోధిస్తున్నాడు? గమనించండి, అన్నీ ఉన్నాయి. కుమారునికి కావలసినవన్నీ తండ్రి సమకూర్చాడు. ఏ కుమారునికి? తప్పిపోయిన కుమారుడు. కావలసినవన్నీ సమకూర్చాడు, అడిగిన వల్ల ఇచ్చాడు. చివరికి అసలు యూదుల ప్రకారం అయితే చనిపోయే వరకు కూడా ఆస్తి పంచివ్వరు, తండ్రి తర్వాత స్వాస్థ్యం వారికి ఇవ్వాలి. కానీ బ్రతికున్న
కానీ ఏమైపోయాడు? మనం కూడా గమనించండి, ఎన్నో చూస్తాం, ఎన్నో వింటాం, ఎన్నో జరుగుతాం. నీకు కావలసిందని ఇస్తారా, కానీ నువ్వు మాత్రం నా కొడుకు కాదు. పో, నీ ఇష్టం ఉన్నట్టు పో, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. మళ్ళీ మాత్రం నా ఇంటి గడప ఒక్కరు నాకు బిడ్డే పుట్టలేదు అనుకుంటా, నా కొడుకే పుట్టలేదు అనుకుంటా, నువ్వు మాత్రం నన్ను తండ్రిగా చెప్పుకోకూడదు. నేను నీకు తండ్రినే కాదు. లేరా? నాకు తెలిసిన వాళ్ళే చదవకైతే నేను చెప్తున్నా. నాకు తెలిసిన ఒక తండ్రి అయితే ఏమంటాడంటే, అవసరమైతే తీసుకురండి, ఎంతమందిని తీసుకొస్తారో నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, నాకు పుట్టనే లేదని నేను డైరెక్ట్ విన్నాను. మరి దావీదు పరిస్థితి ఎందుకు? తప్పిపోయిన కుమారుని పరిస్థితి. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు ఏమనుకుంటూ వచ్చాడు? నా తండ్రి ఇంటిలో ఎంతో మంది పరివారికి సమృద్ధి అయిన ఆహారం ఉన్నది. ఎప్పుడు వచ్చింది ఆలోచన? పందుల పొట్టు దగ్గర వచ్చింది బుద్ధి. బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే పందుల పొట్టు దగ్గర తీసుకెళ్లి పడివేస్తే కానీ బుద్ధి రాలేదు. మనకి ఇంట్లో కూర్చున్న పెట్టి చెప్తే రాదు బుద్ధి, మందిరంలో వచ్చి వింటే రాదు బుద్ధి. మందిరాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా వెళ్ళి ఆ పందుల పొట్టు దగ్గరికి వెళ్ళినాక అప్పుడు బుద్ధి వచ్చి అప్పుడు ఆలోచన వస్తుంది. అప్పుడు తండ్రి విలువ ఏంటో తెలుస్తుంది, అప్పుడు ఇంట్లో విలువ తెలుస్తుంది, అప్పుడు ఇంట్లో దాసులు తినే ఆహారం విలువ తెలుస్తుంది. ఎప్పుడు? పోగొట్టుకున్నాక, కోల్పోయాక. కానీ ముందు తండ్రి చెప్పినట్టు మాట వింటే ఇవన్నీ వచ్చేవా? అంతా మన మంచికే. అనుభవం ఊరికే వస్తుందా? ఇంట్లో ఉంటే వస్తుందా పందుల అనుభవం? ఒకసారి బయటికి వెళ్తేనే కదా పందుల పొట్టం తెలిసేది, ఆ పందులు తినే పొట్టేంటో తెలిసేది. అందుకే అన్ని మన మంచికే అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు, మనలాగానే. అవునా? లేకపోతే ఆయన మనం అనుకుంటాము. ఏదైతే సార్ తల్లి పడేది పడి తల్లి అప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంకా పనివారికి సమృద్ధి అయిన ఆహారం ఉన్నదే, నేను వెళ్ళి నీ పనివారిలో నేను నీ కుమారుడని అనిపించుకొనుటకు కూడా యోగ్యుడను కాను. నీ పనివారిలో ఒకటిగా నన్ను పెట్టుకో. వారికి వేసే తిండి వారికి వేసే ఏదైతే ఉందో అది నాకు నేను బాధ్యత ఇవ్వండి. తప్పిపోయిన కుమారుడు అనుకుంటూ వస్తుంది. అదే పరిస్థితి మొదట దావీదు కలిగింది. నేను నీ కుమారుడును అనిపించుకొనుటకు కూడా యోగ్యుడను కాను. ఎందుకు? నేను కూడా పందుల పొట్టు దగ్గరికి వెళ్ళిన స్థానంలో చేర్చబడ్డాను. మరలా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. నేను నీ ఇంటిని విడిచిపెట్టాను. నేను నీ సన్నిధిలో ఉండాల్సిన రీతిగా నేను ప్రవర్తించలేదు. నీ యందు భయభక్తులు కలిగిన వాడిగా నేను జీవించలేదు. నేను పాపం చేశాను, నేను అతిక్రమం చేశాను. నా దోషము నా కన్నుల ఎదుటనే కనబడుతున్నది. పడుకున్నా లేచినా నా కన్నుల ఎదుట నా పాపం నాకు కనబడుతున్నది. దుష్టుడు ఏం చేస్తాడంటే పాపం చేసేంత వరకే నీకు సంతోషం ఇస్తాడు. పాపం అయిపోయాక దాని ప్రభావం ఏర్పడుతుంది. సంతోషించావు, పాపం చేశావు, కానీ అది కన్నుల ఎదుట నుండి పోవట్లేదు ఆ పాపము. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నేను నిన్ను తండ్రి అని పిలుచుటకు యోగ్యుడను కాను. చూడండి, కీర్తనలు 29 రాయడం మాట. 89 కీర్తన 20 వచనం చూడండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలంతో అతని అభిషేకించి ఉన్నాను. 20 వచనం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారుడిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతిగా ఉంచెదను. నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరంగా ఉండును. శాశ్వత కాలం వరకు
చేయగలను. ఎంతటి ఆధిక్యత కలిగి ఉన్నాడు దావీదు చూడండి. దేవుడి సన్నిధిలో ఏమని ప్రార్థన చేసేవాడు? నీవు నా తండ్రివి, నీవు నా దేవుడు అని ప్రార్థన చేసే ఆధిక్యత పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. తండ్రి ఆయనను పరిశుద్ధ తైలం చేత అభిషేకించి తనకు ఒక జ్యేష్ఠ కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు. జ్యేష్ఠ కుమారుడు అంటే రెండంతల ఆశీర్వాదము. జ్యేష్ఠ కుమారునికి రెండంతల ఆశీర్వాదం. పాలలో 3 పాలు పెడితే 2 పాలు పెద్దోడికి వస్తే ఒక పాలు మాత్రమే చిన్నోడికి. అంతటి రెండంతల ఆశీర్వాదాన్ని దావీదుకి ఇచ్చి జ్యేష్ఠ కుమారునిగా చేసి భూరాజులలో అత్యున్నతునిగా నేను చేయించేది నా అతనితో నా నిబంధన నిత్యం అతనికి తోడుగా ఉంచి కృపను నిబంధన స్థిరంగా ఉంచి శాశ్వత కాలం వరకు అతని సింహాసనం ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును గొప్ప చేయుదునని తండ్రికి ఇష్టపడితే, ఈ ప్రణాళిక మనకి ఎవ్వరికి అర్థం కాదు. ఇది దావీదు గురించి చెప్తున్నా కానీ దావీదు స్థానంలో ఆ ప్రణాళిక నీ కొరకు నా కొరకు దేవుడు ముందుగానే నిర్ణయించి పెట్టాడు. ఇది మనకు అర్థం కాక ఏమున్నది తండ్రి ఇంటిలో, ఏమున్నది తండ్రి ఇంట్లో ఉంటే కుమారుడుగా పిలువబడతాను అంతే, నేను తండ్రి అని పిలవాలి అంతే, కానీ బయట దొరికేవి దొరుకుతాయా? తండ్రి ఎంతటి శ్రేష్టమైన ప్రణాళిక నీ పక్షంలో కలిగి ఉన్నాడో దాన్ని గుర్తించక నీవు ఆయనను విడిచి వెళ్తే, ఆయన మందిరాన్ని విడిచి వెళ్తే, ఆయన సన్నిధిని విడిచి వెళ్తే, ఆయన ఆశీర్వాదాన్ని విడిచి వెళ్తే నీ కుమారత్వాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుని పిల్లలయ్యే అధికారం నీకు ఇచ్చాడు. ఎందుకు? వీటన్నిటికి వారసుడిగా ఉండడానికి. కానీ ఇవన్నీ నీకు ఎక్కువైపోయి విడిచిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు నీ కుమారుడు అనిపించుకున్నట్టు నేను యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా ఎంచుకోనమని గమనించండి. మరి అలాంటి పరిస్థితి దావీదు కదా. తప్పిపోయిన కుమారుణ్ణి మనమేమో ఉపమాన రీతిగా అనుకుంటాం. తండ్రి ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుని తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేయని కూడా చేశాడు కదా. వచ్చేటప్పుడు ఏమనుకుని వచ్చాడు? మంచిగా ఒక ప్లాన్ చేసుకుని వచ్చాడు. నేను ఇంట్లోకి వెళ్ళాక నేను ఏ పనివాడిగా ఉండాలి, తండ్రి నాకు అనుమతిస్తే అది కూడా పనివారిలో ఏ పనివాడిగా ఉండాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయాలో సిద్ధపడి వచ్చాడు. ఎక్స్పెక్ట్ చేశాడా తండ్రి మళ్ళా నాకు కుమారత్వం ఇస్తాడని, శ్రేష్టమైన వస్త్రం ఇస్తాడని, కొత్త జోలు ఇస్తాడని, ఉంగరం ధరింపజేస్తాడని, ఒక బిందు తయారు చేస్తాడని ఊహించాడా? ఊహించలేదు కదా. అదే శ్రేష్టమైన కార్యము దావీదు పక్షంగా దేవుడు జరిగించాడు. తండ్రి అని పిలిచడానికి కుమారత్వం లేదు, కుమారుడు అని పిలుచుకోవడానికి యోగ్యుడు కాను. కానీ ఏం చేశాడంటే ప్రభు తండ్రి అని పిలిచే యోగ్యత లేదనుకున్న వాడికే కుమారుడిగా ప్రభువును సిద్ధపరిచాడు. ఇది దేవుని కృప. అంటే ఈయనకే యోగ్యత లేదు తండ్రి అని పిలవడానికి, ఈయనకే యోగ్యత లేదు నీ కుమారుడు అనిపించుకున్నట్టు. అలాంటి పనికి మారిన వాడికి మన మాటలో అయితే అలాంటి పనికి మారిన వాడిని తండ్రి స్థానం ఇచ్చి ఆయన కుమారుని స్థానముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. దావీదు కుమారుడని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దావీదేమో బ్రతిమిలాడుతున్నాడు, తండ్రి నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాయకులను తీసివేయకంటే ప్రభు కృప చొప్పున ఆయన తుడిచివేసి పరిశుద్ధపరిచి మరలా తండ్రి స్థానమునిచ్చి ఏదైతే మొదటగా దావీదు కొరకు ప్రభు ప్రణాళిక కలిగి ఉన్నాడో అది ఆయన వల్ల కాలేదు కాబట్టి ఆ ప్రణాళిక అంతటిని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చుకున్నాడు. జ్యేష్ఠ కుమారుడిగా
జన్మింప చేసుకున్నాడు. అతని ఎడల కృప చూపాడు. శాశ్వత కాలం వరకు అతని సింహాసనాన్ని నిలిపి ఉంచాడు. అందుకే దావీదు కుమారుడని పిలిపించుకొనుటకు ఆయన సిగ్గుపడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు చూడండి ఎంత మట్టుకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడంటే, తండ్రితో మాట్లాడుతున్నప్పుడు సంభాషిస్తున్నప్పుడు అడిగినట్టు, తండ్రి మరి నన్ను భూలోకానికి పంపిస్తున్నావు కదా, నన్ను ఏ కుమారుడిగా పరిచయం చేస్తావంటే యోసేపు కుమారుడిగా పరిచయం చేయాలి. దావీదు కుమారుడిగా పరిచయం చేస్తానన్నప్పుడు ఒప్పుకున్నాడు. మరి ప్రభు అడగచ్చు కదా, ఆ దావీదు కుమారుడిగా నన్న ప్రభు దగ్గర మారు మాట చెప్పలేదు. కుమారుడిని క్రీస్తు తండ్రికి మారు మాట చెప్పలేదు, అంగీకరించాడు. అది దేవుని కృప. ఎందుకు పనికిరాని వారమైన మనలను కూడా దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించబడింది అంటే అది ఆయన కృపను బట్టి మాత్రమే. ఇంకా గమనించండి, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రభు ఎందుకు మీరు ఇలాగ ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు అని తెలియకనా? ఎందుకు పరిసయ్యులను ఇలాగ ప్రశ్నిస్తూ అడుగుతున్నాడంటే, వారు చేసిన పనిని వారికే తిరిగి చెల్లిస్తున్నారు. వారి ఆలోచన విధానం ఏంటిదంటే, చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 15-16 చూడండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గం సత్యంగా బోధించున్నావని, నీవెవరిని లక్ష్యపెట్టవని, మోమాటం లేనివాడవని ఎరుగుదము. నీకేమి తోచున్నది? కైసరుకు పండించిన న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. చూడండి, మరి ప్లాన్ ఏంటి? ఆయనను మాటలలో చిక్కుపరచుకొనవలెనని. మరి ప్లాన్ అంతదే. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయించు హేరోదీయులను కూడా కలుపుకొని ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నారు, కైసరుకు పండించిన న్యాయమా కాదా అంటే, అప్పుడు అన్నాడు ప్రభు, కైసరివి కైసరివి, దేవునికి దేవునికి చెల్లించమన్నప్పుడు వారి మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిందే తిరిగి మరలా వారిని ప్రభు ప్రశ్నిస్తున్నారు. మీరు మరి దావీదు కుమారుడు చెప్తున్నారు కదా, ఎలాగా? వారు వచ్చి ఆయననే మాటల్లో చిక్కుపరచాలని చూశారు, కానీ ప్రభు ప్రశ్నిస్తే వాళ్ళే చిక్కుపడుతున్నారు. అందుకనే ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఇంకొకటి, రెండవదిగా ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే, మీ తండ్రి అయిన దావీదు ఎవరి గురించి అయితే ప్రభు అని చెప్పాడో ఆ ప్రభువుని, ఆ మెస్సీయని నేనే. అది మీరు గుర్తించట్లేదు. అందుకని ప్రభు వారిని ప్రశ్నించి అడిగేది ఎందుకంటే, ఎంతసేపటి మీరు కీర్తనలు చదువుతున్నారు, మంచిదే. ప్రభు నా ప్రభుతో చెప్పాడంటున్నారు, మంచిదే. దర్శన రీతిగా పరిశుద్ధాత్మలో చెప్తున్నాడు, మంచిదే. కానీ ఆ ప్రభు ఎవరు? ఆ మెస్సియా నేనే. అది గుర్తించండి. దావీదు కుమారుడు అంటే ఇంకెవరో మెస్సియా వస్తాడని చెప్పి అనుకుంటున్నారు కదా, ఆ మెస్సియాను నేనే. దాన్ని గుర్తించమని ఆయన వారికి తెలియజేసుకుంటున్నాడు. అప్పుడు వారు ఒక్కరు కూడా, ఎవడును కూడా మారు మాట చెప్పలేకపోయాను. కానీ అక్కడ ఉన్న సామాన్య జనులకు ఎలా ఉందంట? సంతోషంతో. ఎందుకు? మంచిగా నా ప్రభువునే పట్టుకోవాలి, మాటల్లో చిక్కుపరచుకోవాలని వస్తారా? ఇప్పుడు మంచిదే, నీకు నోరు వెళ్ళట్లేదే, మాట రావట్లేదే, సమాధానం రావట్లేదే. ఏం సమాధానం లేదు. సామాన్య జనులు సంతోషంతో నిన్ను
దీవించండి. గమనించండి, చివరికి ఒక మాట చదివి ముగిస్తాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6. ఈ 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘము హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై. ఎవరండి ఇవన్నీ చెప్పుకునేది? అపోస్తలైన పౌలు. ఈయన ఎవరు? ఈయనెవరు? యేసు ప్రభుకి ఎవరికి ఇంతవరకు సంభాషణ జరిగింది? మరి ఈయనెవరు? ఏమంటారు 5వ వచనంలో? ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడనై. జీవిత కాలంలో పరిసయ్యులకు మార్పు రాలేదు, కానీ వారందరి పక్షముగా దేవుడు చూడండి ఆ పరిసయ్యులలో నుండే ఒక్కడినైనా సౌలుని ఏర్పాటు చేసుకొని తనను గూర్చినటువంటి సంపూర్ణమైన అవగాహన పొందుకునేలాగా చేసి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు. పరిసయ్యులుగా జీవితకాలము వారు ఏమి సాధించలేకపోయారు, కానీ దేవుని కృప ద్వారా ఆ పరిసయ్యుల సంతానంలో నుండి సౌలు గారిని ప్రభు ఏర్పాటు చేసుకుని పౌలుగా మార్చుకొని తనని ఎంతకాలం జీవితకాలంలో వ్యతిరేకించారో వారిలో నుండి తనేంటో, తన చరిత్ర ఏంటో, తన పుట్టు పూర్వోత్తరాలేంటో, తన యొక్క దర్శనం ఏంటో, తన యొక్క భవిష్యత్ కాలం ఏంటో అన్ని కూడా ప్రకటించుకునే సాధనముగా దేవుడు వాడుకున్నాడు. మనం కూడా అనుకోవచ్చు, మా జీవిత కాలంలో మేము ఏం సాధిస్తామని మనం అనుకోవచ్చు. ఒకవేళ మన ద్వారా కాకపోయినా మన సంతానంలో నుండి అయినా పౌలు లాంటి వారిని ఎంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు? నమ్మేది కొద్దిమంది మాత్రమే. నమ్మిన వారందరికీ దేవుని చిత్తం నెరవేర్చబడను గాక. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినును గాక.